రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత జిల్లాలో దెబ్బ కొట్టాలనే టీడీపీ కూటమి ఎత్తులు వేస్తోంది. దీంతో జగన్ గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంపై జగన్ కూడా తమ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను కాపాడుకోవడంలో కడప నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఏకంగా జగన్ సొంత జిల్లాలో వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను వేరే రాష్ట్రంలోని శిబిరానికి తరలించారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీకి అధికారం రావడం సహజం. కానీ ఒక సీటు సాధించినా అది సాధ్యం చేస్తున్నారు కూటమి నాయకులు. టీడీపీకి తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవి అలాగే దక్కింది. ఇదే సీన్ కడప జిల్లా పరిషత్ విషయంలో కూడా రిపీట్ అవ్వొచ్చంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునే దిశగా టీడీపీ మొదలుపెట్టిన చర్యలు వైసీపీని వణికిస్తున్నాయని చెప్పక తప్పదు. టీడీపీ చర్యలతో బెంబేలెత్తిపోయిన వైసీపీ తన జెడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరులో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించినట్లుగా సమాచారం. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలోని 50 మంది జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఒక్క బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం నుంచి మాత్రమే జయరాంరెడ్డి టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. మిగతా 49 స్థానాల్లో వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు విజయం సాధించారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకేసారి 4 జెడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఫలితంగా టీడీపీ బలం 5కు చేరింది. వైసీపీ బలం 45కు తగ్గింది. ఇక ఎన్నికల్లో జిల్లాలో 2 సీట్లు మినహా మిగిలిన ఎమ్మెల్యే సీట్లన్నీ కూటమి పార్టీలే గెలిచాయి. ఫలితంగా జెడ్పీ చైర్మన్ ఎన్నికలో కీలకంగా పరిగణిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య కూడా వైసీపీకి భారీగా తగ్గిపోగా టీడీపీకి అనూహ్యంగా పెరిగింది. అదే సమయంలో మొన్నటి ఎన్నికల దాకా కడప జెడ్పీ చైర్మన్గా కొనసాగిన ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయన జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కడప జెడ్పీ చైర్మన్గా కొత్తగా నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలోనే టీడీపీలో చేరిన జెడ్పీటీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డికి కనుసైగ దగ్గరలో ఉన్నట్లు సమాచారం. ఇంకొందరికి కూడా గాలం వేయడం ద్వారా కడప జెడ్పీలో పాగా వేయాలనేది టీడీపీ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆల్రెడీ కొంతమంది పార్టీ మారడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకున్న జగన్ తన తమ్ముడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మేనమామ మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ద్వారా మిగతా కార్పొరేటర్లు జెడ్పీటీసీ సభ్యులను తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడారు. వారికి నచ్చజెప్పారు. తర్వాత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ జెడ్పీటీసీలను బెంగళూరు క్యాంపుకు తరలించినట్లు సమాచారం. ఏం చేసినా కడప జిల్లా పరిషత్ కూటమి వశం కావడం ఖాయమని, అందుకు తగ్గ ప్రణాళికలు, ప్రలోభాలు ఆల్రెడీ పూర్తయ్యాయని టీడీపీ నేతలు లోలోపల చెప్పుకుంటున్నారు.